నాకు నమ్మకం లేదు నీ మీద, నేను రికార్డ్ చేస్తాను ఇప్పుడు చూడు. అందుకని మా బావ బర్త్డే అనమాట, పార్టీ ఇస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నాడు. ఇదిగో ఎత్తాను లేదా పార్టీ లేదా? డబ్బులు లేవు నా దగ్గర. డబ్బులు లేవంటాడు నాకు. డబ్బు మీ అందరికి పిజ్జా బర్గర్లా కొనిపి ఏమైంది? బడ్జెట్ లేదురా. సరే పిజ్జా బర్గర్లు తీసేసేయి, బిర్యానీ చేయి, హాస్టల్లోనే బిర్యానీ చేసి అందరికి ఇప్పి. ఇప్పుడు మసాలా ఎక్కడ నేను మసాలా లేవు నా దగ్గర. ఒరే నాకు ఒకటి తెలుసురా, నిన్న నైట్ అజయ్ అని చెప్పాడు రా, నివా మార్కెట్ అనేసి ఒకటి ఉందిరా, అట్లా ఇండియన్ మసాలా దొరుకుతాయి. అంత లేదు, ఇండియన్ మసాలా అన్ని దొరుకుతాయి, ఇండియాలో దొరికేటివన్నీ అన్ని మార్కెట్ లో. ఎంత దూరం ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది. 500 మీటర్స్ బావా, దగ్గరే బావా. మార్కెట్ లేదు నువ్వు ఆడ ఇండియన్ మసాలా అన్ని దొరికినాయి అనుకో, నువ్వు పార్టీ ఇవ్వాలి, బిర్యానీ చికెన్ అన్ని చేసి. దొరికితే ఇస్తాను. దొరికితే ప్రామిస్ చేయి. సరే వీడియో రికార్డింగ్ సరే అయితే పోయి వెళ్దాం పడిన అయితే. వీడియో కూడా రికార్డ్ చేసి సరిపోయింది. యూట్యూబ్ లో పెడదాం రా. యూట్యూబ్ లో పెడతా ఇప్పుడు కాదు, ఇది కాదు యూట్యూబ్ కంటెంట్ కూడా వస్తుంది. కంటెంట్ రా, మార్కెట్ అంతా. సరే మనం వెళ్ళి నేవా మార్కెట్ అంటే ఏదో వీడియో తీసుకుందాం. మా వాడు చెప్పాడు 100 మీటర్స్ ఉంటుంది ఎక్కువ. ఫ్రెండ్స్ మన నేవా మార్కెట్ అంట మనోడు చెప్పాడు, పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి ఇవాళ ఏందో ఫుల్ ఫ్లవర్ స్టాల్స్ పెట్టేశారు. బాగా ఏడబావాడు మాడేస్తున్నావు, అడుగుతున్నాడు రా వాళ్ళకి అనుకుంటావలేదది కొన్నాం చూపిస్తాం వరకు అంతే. ఏంటంటే మా ఊర్లో అయితే మళ్ళీ వస్తామని చెప్తాం అంతే. అదండి ఫుల్ బ్యాగులు ఇవన్నీ, ఏందో బ్యాగ్ షాప్. సేమ్ చోర్ బజార్. కలద్దాలరా, తిరణాల్లో కొంటాం మనం. 600 150 అదే కదా 600 ఏందా అని షూస్. సూపర్ ఏంటి అద్దండి కూరగాయలు. అబ్బా సేమ్ ఇండియా వైబ్స్ వచ్చినాయి కదా బాబా, ఇక్కడ వెళ్ళాలి ఉన్నాయి. ఫుల్ సూపర్ ద్రాస్తిచ్ అంటే హలో అనమాట ఇక్కడ రష్యాలో. ఇదిగోండి మళ్ళీ ఇది కూడా సూపర్ బజార్. అవునరా, ఎంత ఇక్కడ టమాటోలు? ఇక్కడ 200 ఉన్నాయి టమాటోలు. ఫ్రూట్ స్టాల్స్ బాగున్నాయి, ఫ్రూట్ స్టాల్స్. ఎవరెవరు ఏంటివి? ఇండియన్ మసాలా సార్ అవి. అద్దండి మొత్తానికి బాదం పప్పు, జీడిపప్పు, అన్ని పప్పులు. డ్రై ఫ్రూట్ షాప్ ఇది. డ్రై ఫ్రూట్స్ మరి కాస్ట్ ఎంత ఉంది? ఎండు ద్రాక్ష 350. ఉల్లగడ్డలంతా 85. అది సంతకైతే వచ్చేసాం, కూరగాయల సంతకి. అది కూడా అన్ని కూరగాయల సంత అనమాట. కూరగాయలే టమాటోలు, యాపిల్స్. ఆస్తులు అమ్ముకోలే ఇక్కడ. మామిడికాయలు బావా, అసలు ఒక్క కాయ ఎందులో బావా? అదే కదా వచ్చింది, అది కూడా పండు కాదు. మా ఊర్లో అయితే చెట్లు చెట్లు అది మాత్రం. ఏంటి బావ, ఇది కూడా కూరగాయల స్టాల్ కదా? ఇది కూడా కూరగాయల స్టాలే. ఎంత కూరగాయల లైన్ లాగా ఉంది బావా. అదే బావా చేపల మార్కెట్. బావా ఇదిగోండి చేపల మార్కెట్. వెళ్దాం లోపల. ఇంకా అబ్బో సూపర్ కమ్మ కొడుతుందిగా. కబ్బు చచ్చిపోయేలా ఉన్నాను బావా. ఇక్కడ పర్లేదు అలాంటి అయిపోద్దా ఆ లాస్ట్ కిలోకి 200 బాగా. ఇట్రా 200 చేపలు చూడు కేజీ. బాగానే ఉంది. సేమ్ చేపల మార్కెట్ లాగా ఉంది మన ఊర్లో ఉంటుంది చూసావా? అదే ఏం అసలు ఎక్కడ కనలేదు. సూపర్ అవును మీరు ఒకసారి. చేపలు ఫుల్గా ఉన్నాయి. ఎంత 350. అసలు ఏం చేపలు రా, నాకు పేర్లు కూడా తెలియదు ఇటు మా ఊర్లో. రేట్లు అంత ఎక్కువ లేవురా, అంత కాస్ట్ ఏం లేవు, పర్లేదు. నాకైతే ఫిష్ మేడ్ ఇష్టమే ఫ్రెండ్స్. ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటే చూసుకోండి మరి. కాస్ట్ ఎట్లా ఉంది రష్యాలో.
కొనుక్కోవాలనే వాళ్ళు ఉంటే ఎక్స్పెన్స్ మీకు ఒకవేళ పిచ్ కొనుక్కోవాలనుకుంటే కనుక మీ దగ్గర పిచ్ కొనుక్కోవచ్చు. అదిగోండి చూడండి. మనం అయితే ఇప్పుడు ఇదిగోండి ఇది కూరగాయల షాప్. ఇది కూరగాయలు స్ట్రాబెర్రీలు, డ్రై ఫ్రూట్స్ చూడు. వాటర్ మెలన్ తీసావా 250 అంట. ఉల్లగడ్డలు రా 85 రూపాయలు. ఈ బస్తా వేస్తాడేమో. బస్తా కాదురా, కేజీయా? ఇవి ఇండియన్ మసాలా వస్తుంది. కాస్ట్ ఎక్కువ, దోలు తీరిపోద్ది. లవంగాలు 80 రూపాయలు అంట 100 గ్రాములు. అది ఇండియన్ తెప్పించుకోవడం బెటర్. అది ఇదే అసలు బాస్. ఇది ఏం మార్కెట్ అయితే బాగానే ఉంది కానీ కాస్ట్లు అయితే మనకి ఏమేమి కావాలో చాలా కాస్ట్లు ఉన్నాయి. మేము ఫిష్ మీట్ తిన్నాం. అర్జున్ ఎంత తక్కువ వస్తుందో. అదే కదా. ఇదేంటిది సాక్షి డ్రాప్ ఏంటి చెడ్డీగా చెప్ప కెమెరా తిప్పదు. ఇదెల్లందా ఇదేంటి ఉన్నాయి. వావ్ నైస్. షర్ట్లు బట్టలు ఎంత ఉన్నాయి కాస్ట్? అదే కాస్మెటిక్స్ రష్యాలో కూడా కాస్మెటిక్స్ అని అంతే కదా బాబా? ఏంట్రా ఇన్ని కాస్మెటిక్ షాప్లు ఉన్నాయి? మొత్తం ఏమైంది ఫ్యాషన్ గురించి అంతే అంతే. ఎంత చూస్తున్నారు? లేదు దీని తెలియదులే నాకు. మగాలు వాడాలి. వాటి అమ్మాయిలే అబ్బాయిలే. ఇది క్వాలిటీ అంతా క్వాలిటీ. నువ్వు రష్యాలో క్వాలిటీ కూడా చూస్తున్నావు. ఆయన దొరకడమే ఎక్కువ ఆవిడ చేస్తున్నావు. ఏం మరి పరిస్థితి? అబ్బా రే సేమ్ రా A to Z కాటన్ బజార్ ఉంటుంది రా మా ఒంగోలులో. ఆడన్నట్టే ఉన్నాయి అన్ని. అదే కదా. అదే ఇప్పుడు ఎక్కడికి వచ్చామయ్యా? అటు ఇటు తిరిగి. ఇది కూడా బట్టలు స్టాల్ ఫుల్. బ్యాగ్ స్టాల్. ఏం కాదు రా, BMW ఉందా? అన్ని రకాలు ఉన్నాయి. ఆహా, చిన్నప్పుడు తెగాడుకునేవాడు బాబు ఈ కార్లతో. కొనుక్కుంటావా? పూజ అదే కార్ వేసుకుని ఇండియా పోదాం. చూసా అన్ని లేడీస్. ఇక్కడ లేడీ పాపులేషన్ ఎక్కువ కదా, అందుకని లేడీస్ ఎక్కువ డామినేషన్. అదిరా ఇదిగో ఇండియాలోకి మీకు కావాల్సిన గెంట్లు, గరిట్లు, తురుముకున్నాయి, కట్ చేసుకున్నాయి, నరుక్కున్నాయి, ఏరుకున్నాయి, పులుసు చేసుకున్నాయి, A to Z అన్నీ ఉన్నాయి. ఓకే అబ్బా ఇది ఇక్కడ కూడా అన్నీ ఉంటాయా? ఏంది లేదు కదరా. అదే కదా. ఇన్నాళ్ళు నేను ఏదేదో అనుకున్నా రష్యా గురించి. పర్లేదే అన్నీ ఉన్నాయి. షూ పాలిష్ షాప్ క్లోజ్ చేసుకుంటావా? ఇది టైర్లు షార్ట్ మళ్ళీ టైర్లు అమ్మాయి ఇన్ని అమ్మాయిల డ్రెస్సులు ఉన్నాయి బాబా. ఇక్కడ అమ్మాయిల డామినేషన్ ఎక్కువ. అదే కదా. ఏం పరిణామం ఏం చేస్తుంటే ఈ ఫోటో ఏంటి అబ్బాయి? ఈ ఫోటో అదే మా ఇష్టం బే. ఇది కూడా మటన్ షాప్. నిజంగా మాట్లాడేనా? లేకపోతే నేను కూడా చెప్తానే ఏంటి నిజంగా మటన్ మటన్ రే. ఏంటో బీజోన్ అంట కూడా మటన్ షాప్. అవుతుందా? అయితే అన్ని నాన్ వెజ్ నగ్గెట్స్ శ్యామలాగా కొనలాగా వాళ్ళు నవ్వుకుంటారు. మట్టి కొట్టే షాపు అది ఇక్కడ కొట్టేసి అక్కడ ఫ్రీజర్ లో పెడతారు. బాబా ఇది కూడా నాన్ వెజ్ షాప్. ఇది కూడా నాన్ వెజ్ షాప్. ఏదో 10 మాంసం షాప్ కావా? మొక్కలకు సంబంధించినవన్నీ. ఈ మాంసం ఎక్కువ ఉన్నట్టుంది షాపుల్లో. ఇది మటన్ షాప్.
ఇక్కడ 160 మళ్ళీ 50 అన్న అవి పాడైపోయినాయి అన్ని చెప్పిపోయింది వస్తాయి 50 అది ఫ్రెండ్స్ చూసుకోండి డౌట్ ఉంటే వెల్లుల్లిపాయ అది వెల్లుల్లిపాయ ఎంత కాస్ట్ రేట్లది ఎంత కాస్ట్ ఉంది బాబు వెల్లుల్లిపాయ మన పెద్దలు అయితే షాప్లో సూపర్ మార్కెట్లో 70 రూపాయలు అన్ని హైబ్రిడ్ పుచ్చుకెళ్తారు ఇవన్నీ ఫెర్టిలైజర్స్ పండిస్తాయి కదా అవి కూరగాయల మార్కెట్ సూపర్ బాగుంటుంది ఒంగోలులో కూడా సూపర్ మార్కెట్ కూరగాయల మార్కెట్ పాత మార్కెట్ ఇది కూడా మటన్ పడతారు ఇది పని మోసం ఓకే 7 ముసలాడు ఏదో ఉంటారు కూరగాయలే డ్రై ఫ్రూట్స్ అవి మొత్తం డ్రై ఫ్రూట్స్ బాగా ఏం చేసాను డ్రై ఫ్రూట్స్ అయితే సూపర్ సూపర్ అంతా బాగుంది అన్ని దొరుకుతున్నాయి అదే వీళ్ళు నేను గది అమ్ముతుంది కూడా మార్కెట్ బాగానే ఉంది బాగా ఈ సందర్భంగా దానిమ్మకాయలు చూసావా దానిమ్మకాయరా దానిమ్మకాయలు ఏంట్రా అమ్మ అంత ఉన్నాయి చూస్తున్నాయి ఇక్కడ వచ్చాక మార్కెట్ దారుణంగా చూసేస్తున్నారు ఇదేంటిది ఇవేంటి ఫెర్టిలైజర్ చిన్న గిటార్ వచ్చింది జదంగా ఏందో బాబు అన్ని రోడ్లు ఒకేలాగున్నాయి ఇక్కడ రాలేదనుకోండి ఇటు కానీ జీన్స్ అన్ని జీన్స్ రా బాబు అన్ని జీన్స్ 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 ఏంటి అవుట్ ఆఫ్ సిలబస్ అది చూపికరా అయితే ఏ చూపి ఈ టీ షర్ట్స్ అనుకుంటా బాగా 1500 ఆవిడిగా చూసావా అదిలే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అది ఏం పూల మాత్రం షాప్ మాత్రం బాగుంది కదా ఐ సినిమాలో పూల కొనుక్కినట్టు సాంగ్ లో లొకేషన్ ఉంటుంది వద్దులే పాడితే అది పూలు పూలునే మళ్ళీ పూలు బంతి మామిడికాయలు చూసావు అక్కడ మామిడికాయలు 450 అంట ద్రాక్ష 500 బావా కేజీ సూపర్ సూపర్ ఇది కూడా కూరగాయల మార్కెట్టే అసలు బేవచ్చంగా ఉన్నాయి మా బావ ఇది అక్కడ ఏదో చూస్తున్నాడు బా ఏంద్రా చూస్తున్నావు షూస్ ఇదేంట్రా షూస్ కో రేటు లేస్ కో రేటు ఏంటి కొంప తీసి మళ్ళీ లేస్ పక్కన పెట్టారు నైక్ కలెక్షన్ అంతా చోట ఉంది నైకా నైక్ అంటే ఏంట్రా అది షూ బ్రాండ్ అక్కడంతా మనకు షూ అంటేనే ఏదో బ్రాండ్ అనుకుంటాంలే దాంట్లో మన నైక్ బైక్ మాకు తెలీదు కొనొచ్చు అంటావా బా నువ్వు చెప్పు కొనొచ్చా నాకైతే ఏం తెలీదు చేయడానికి కొనుక్కోవచ్చు నా షూస్ బాగున్నాయా నా 600 నేను ఇండియన్ అంటే చూడండి రా అది మా వాడు చెప్పులు వేసుకొచ్చాడు బా ఈ కలజోళ్ళు ఎంత బావా 100 రూపాయల నుంచి స్టార్ట్ 100 రూపాయల నుంచి అదేంటి 300 ఉంది ఒకటి చిన్నపిల్లకి 100 రూపాయల నుంచి 150 నుంచి అరే ఆ తిరణాల్లో 50 మా తిరణాల్లో గంగ తిరణాల్లో వచ్చి ఎవరు రైలు చెప్పింది అది మొత్తం అయిపోయినట్టేగా మొత్తం ఎక్స్ప్లోర్ చేసామా ఈ సైకిల్ పెట్టుకునేవాంటారు నేను చిన్నప్పుడు ఏంటిది పెస్టిసైడ్ షాపు సైకిల్ పెట్టుకునే తాడు సూపర్ సూపర్ బాగుంది 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 బొమ్మలు అయితే అన్నీ ఉన్నాయన్నమాట బొమ్మలు బోట్లు బట్టలు తిండి ఈ ఫ్లవర్స్ ఏంట్రా బాబు ఇవాళ బివచ్చంగా బయట కూడా పెట్టేశారు
వినాయక చవితి అప్పుడు పత్రి అమ్ముతారు చూడు బయట, అలా ఉంది మొత్తం. మినీ చోర్ బజార్. చోరు బజార్ కే నేను జమీందర్. ఓహో అద్దుకోండి, మేము చూపించిన మార్కెట్ ఇదే అనమాట. మొత్తం లోపలికి వెళ్తే ద్రాస్తు ఇచ్చే అది బావ సంగతి. మొత్తానికి అన్ని కవర్ చేసాం కదా. ఎలా ఉంది మార్కెట్ మరి? మినీ చోర్ బజార్ హైదరాబాద్ ఎలా ఉంటుందో అలా ఉంది. బావ నీకు ఎలా అనిపించిందిరా? చోర్ బజారే పక్క. నాకైతే మా ఒంగోలు గాంధీ రోడ్డు బాబుజీ కాంప్లెక్స్ రెండు గుర్తొచ్చేసినాయి అనమాట. బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? పర్లేదు కాకుండా మా ఒంగోలుతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉన్నాయండి కాస్ట్లు. నాకు అంతేం నచ్చలేదు, కానీ ఈ దొరకడమే ఎక్కువ కదా ఇక్కడ రష్యాలో. ఏం బావ అంతే కదా, దొరకడమే. తెలుగు అచ్చ తెలుగు మాట్లాడుతాడు మా బావ. ట్రై చేస్తాడు. ఇదేవాడు ఆ పిచ్చిన కొడుకు ఎవడు కారేది కొంచెం యారణ పడతాడు. దొబ్బేమను తెలుగు వాళ్ళు అక్కడ వీడియో చేస్తున్నాం కదా. సరే అయితే మా బావ డిసప్పాయింట్ అయిపోయాడు. ఇలా ఒక్క అమ్మాయి కూడా కస్టమర్లో అమ్మాయి లేదు, అందరూ మొదలు కూర్చున్నారు కౌంటర్లో అని. సరే అయితే మళ్ళీ ఇంకొక మాల్ ఏదో నాకు మంచి ఇంట్రెస్టింగ్ గా కనపడితే దాన్ని కూడా వీడియో తీసి మీకు కళ్ళ ముందు ఉంచేస్తాం అనమాట నెక్స్ట్ మినిట్. యారు అంతేగా? సరే అయితే మళ్ళీ ఇడు కూడా ఫస్ట్ ఇయరే. పేరు చెప్పే. నా పేరు సన్నీ. నీ పేరు రా? నా పేరు పూజిత్ రా. ఎక్కడ? పూజిత్, తిరుపతి, ఫస్ట్ ఇయర్ MBBS, రష్యా. నువ్వు చెప్పురా సేమ్ అలాగే. సన్నీ కాకినాడ ఫస్ట్ ఇయర్ MBBS. ఎక్కడ? రష్యాలో ఏ యూనివర్సిటీ? ఎస్కో యూనివర్సిటీ. నువ్వురా? పెస్కో యూనివర్సిటీ. మీ ఇద్దరికి తెలీదు. ఎస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. సరే అయితే ఫ్రెండ్స్ బాయ్ అప్పుడు బాయ్. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. బస్సు ఎక్కి వెళ్దామని చెప్పి అన్ని బస్సులు వస్తున్నాయి మా బస్ తప్పితే, మా హాస్టల్కి వెళ్ళే బస్సు తప్పితే. బావా మన బస్సు ఎప్పుడు వస్తుంది? అదే రేట్లేదు ఇంకా మనకి, ఇంకా రావట్లేదు. కమింగ్ వస్తుంది. అది వచ్చేసింది, పల్లి వెలుగు బస్సు వచ్చేసింది మంది. ఫారెన్ ఆర్టీసీ బస్సు ఇది వచ్చేసింది, రష్యా ఆర్టీసీ బస్సు మనకి. హోల్డన్ అయ్యి ఓపెన్ అవుతాయి బావా, మనం తీయాలా? ఈ నా కొడుకులు చూడండి, ఇక్కడ కూర్చోన్నాను, ఇక్కడ పక్కన ఆంటీ పక్కన ఇచ్చారు. రే బావా ఇది అసలు ఏమైనా న్యాయంగా ఉందా నీకు? మీరేమో ఆ అమ్మాయిల ముందు కూర్చుంటారా? కండక్టర్ వస్తుంది, టికెట్ వేస్తుంది అనమాట, రజనీకాంత్ స్టైల్లో. కెమెరా తిప్పడం రాలా నీకు? ఏం చేస్తావు? సర్లే. అది ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోయి ఏం చేస్తావురా? మనం ఏం చేద్దాంరా, మనం తినేసాం కదా. సరే అయితే ఫ్రెండ్స్ ఇంకెళ్ళి రెస్ట్ తీసేసుకుంటాం, అలిసిపోయాం వీడియో తీసి. బాయ్ చెప్పు. బాయ్.